ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ పేరు స్నేహం అమూల్యమైనది, అంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ప్రైజ్లెస్. ఒక చిన్న గ్రామంలో అనిల్, విజయ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు కలిసి చదువుకునేవారు, కలిసి ఆడుకునేవారు కూడా. ఒకరోజు పాఠశాలలో చిత్రలేఖన పోటీ జరిగింది. విజయ్ తన దగ్గర ఉన్న రంగుల పెట్టెను ఇంట్లోనే మర్చిపోయాడు. దాంతో అతను చాలా బాధపడ్డాడు. అది గమనించిన అనిల్ తన దగ్గరున్న రంగుల పెట్టెను విజయ్తో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి చిత్రాలు గీశారు. పోటీ ముగిసిన తరువాత విజయ్కు మొదటి బహుమతి కూడా వచ్చింది. విజయ్ బహుమతి తీసుకున్న వెంటనే అందరి ముందు ఇలా అన్నాడు: ఈ విజయం నాది మాత్రమే కాదు, నా స్నేహితుడు అనిల్ సహాయం లేకపోతే నేను ఈ పోటీలో పాల్గొనేవాణ్ణి కాదు. గురువు గారు ఇద్దరినీ అభినందిస్తూ, నిజమైన స్నేహం అంటే ఒకరి విజయాన్ని చూసి ఆనందపడడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం అని చెప్పారు. ఈ రోజు నుంచి పాఠశాలలోని పిల్లలందరూ వారి స్నేహాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజమైన స్నేహితుడు అవసరమైన సమయంలో స్నేహం చేసి మన విజయాన్ని తన విజయంగా భావిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.